10 సంవత్సరాల్లో అధికారంలో ఉన్న బీజేపీ బీఆర్ఎస్ పార్టీలతో ప్రజలకు ఒరిగిందేమీ లేదని మరో మంత్రి దుద్దుళ్ల శ్రీధర్ బాబు అన్నారు. 10 ఏళ్లు ప్రధానిగా ఉన్న మోడీ మేనిఫెస్టోలో ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. బీజేపీ వాళ్ళు మాత్రమే దేవుణ్ణి కొలుస్తారా అంటూ ఆయన ప్రశ్నించారు. మనమందరం దేవునికి గుళ్ళు కట్టినాం, పూజలు కూడా చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలతో పాటు మేనిఫెస్టోలో ప్రతి అంశాన్ని అమలు చేస్తుందని భరోసా కల్పించారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో తామందరము పనిచేస్తున్నామన్నారు. ఇప్పటికే ఇచ్చిన హామీలన్నింటినీ పక్కాగా అమలు చేస్తూ ప్రజల ఆదరణ చూరగొంటున్నామన్నారు శ్రీధర్ బాబు. ఒక మతతత్వ పార్టీగా అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా మరి పైన మోడీ గారు మా మేనిఫెస్టోలో లేని అనేక అంశాలని అసత్య ప్రచారం చేస్తా ఉన్నారు. ప్రధానమంత్రిగా ఉండి 10 సంవత్సరాల కాలంలో వారు ఇచ్చిన మేనిఫెస్టోలో ఏ ఒక్క అంశాన్ని కూడా అమలు చేయకుండా ఇటు ఆదివాసులకు కానీ అదేవిధంగా ఈ రోజు ఇక్కడ ఉంటున్న గిరిజన సోదరులకు సోదరులకి కానీ బలహీన వర్గాలకు సంబంధించిన మా సోదరులకు సోదరులతో పాటు విద్యార్థులకు మహిళలకి ఏ ఒక్క కార్యక్రమం ఈ 10 సంవత్సరాల కాలంలో మోడీ గారి ప్రభుత్వంలో ఏదైనా జరిగిందని బేరీజు చేసుకోవాలి. ఇంతకుముందు పెద్దలు సీతక్క గారు చెప్పినట్టు మరి దేవుడి అందరూ కూడా మనం కొలుస్తాం. దేవుడిని కొలిచినంత మాత్రాన వారందరూ బీజేపీలు కాదు. మనం ఇంకా పెద్ద ఎత్తున ఈరోజు మనందరూ కూడా తెలుసు. ఈరోజు అందరికీ బుద్ధి కలగాలని, అందరికీ మేలు చేయాలని, అందరికీ ఆ భగవంతుడు అన్ని విధాలు చూసుకోవాలని భగవంతుడు నిరంతరం మనం కొలుస్తా ఉన్న తరంలో ఆ భగవంతుడు మా పరంగా ఉన్నాడని ఆ మార్కెటింగ్ చేసుకునే విధానాన్ని ఖచ్చితంగా ఈరోజు ఎన్నికల సందర్భంలో మనమందరూ కూడా చూపెట్టాల్సిందిగా కోరుతూ మరి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఈ ఆదిలాబాద్ జిల్లాకి అన్యాయం జరిగింది. దాని పక్షంలోనే ఆనాడు టీఆర్ఎస్ పార్టీలో నోరించి కోనపలాంటి శాసనసభ్యుల ప్రభుత్వంలో ఉంది. ఏదడిగినా ఈ జిల్లాకు ఏది కూడా ఇవాళ క్రమంలో ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఈ